ఒక పక్క పాలిటిక్స్లో, మరో పక్క సినిమాల్లో హవా చూపిస్తూ దూసుకుపోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దీంతో కాటమరాయుడు షూటింగ్ లేట్ అవుతుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి టీజర్ కూడా రాలేదు. జనాల్లో మంచి టాకే ఉన్న బిజినెస్ పరంగా కొంచెం ఆచితూచి నడుస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ కొని నష్టపోయిన బయ్యర్స్ కోసం తీస్తున్నారు. వాళ్ళు ఈసారైనా లాభాలు చూడాలంటే పవన్ ముందు చెప్పినట్టు ఈ సినిమా ఉగాదికి రిలీజ్ అవ్వాలి, లేదంటే బాహుబలి ఫీవర్ మొదలైపోతుంది. బాహుబలి ఏప్రిల్ 28న విడుదలవుతుంది. అంటే కాటమరాయుడు 1 మంత్ ముందు వస్తే బయ్యర్స్ ఇంతకు ముందు సినిమాల నష్టాల నుండి బయటపడతారు. దాంతో వాళ్ళ రిక్వెస్ట్ వల్ల పొలిటికల్ జర్నీకి బ్రేక్ ఇచ్చి శరవేగంగా కాటమరాయుడు షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు. అయితే సర్దార్ గబ్బర్ సింగ్లో జరిగిన పొరపాట్లు రిపీట్ కాకుండా క్వాలిటీపై స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ముందు శృతిహాసం వల్ల డిలే అయిన ఈ ప్రాజెక్ట్ ఆ తర్వాత పవన్ కారణంగా స్లో అయింది. కానీ ఏ డిస్టర్బెన్స్ లేకుండా సాగిన పొలాచి ఎపిసోడ్ కాటమరాయుడికి హైలైట్గా నిలుస్తుందని అంటున్నారు. అనూప్ సాంగ్స్తో పాటు ఆర్ఆర్ కూడా అదరకొట్టాలని ఫిక్స్ అయ్యి ఆ అవుట్పుట్ కోసం ప్రిపేర్ అయ్యాడట. సో బాహుబలి కంటే ముందే వచ్చి ఓ 100 కోట్లు బాధేసి సమ్మర్ సీజన్కు కాటమరాయుడు గ్రాండ్ ఓపెనింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నారు బయ్యర్లు. పవన్ సినిమా అంటే ఆ మాత్రం ఉండడం కామన్. This family actually, not only Rajmouli gar family, but the whole family, and each one of them surprised me each time. And prati sari edana function, you know, it's so overwhelming. It brings, I have to always control myself and not get tears in my eyes.